నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నో వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః విగ్రాక్షో అమితవిక్రమః ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణ ప్రాణదాతా చ రసగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సీతాదేవికి నారచీరలు ఇచ్చి కట్టుకోమని చెప్పిన తర్వాత కైకేయి సీతాదేవి అది ఎలా ధరించాలి అనేటువంటిది తనకి ఎప్పుడూ అలవాట్లేదు కదా, ఆవిడ రాజకుమార్తె. అటువంటిది ధరించడానికి ఎలాగా అనుకుంటున్నప్పుడు అప్పుడు రాముడు ఆ కట్టుకున్నటువంటి వస్త్రాల మీద ఇది కూడా ధరింపజేసి తర్వాత మళ్ళీ చేద్దాం చెప్పి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు అందరూ దుఃఖించారు. సీతాదేవి కూడా అటువంటి సుకుమారమైనటువంటిది, తర్వాత మహారాజ్ఞి మహారాణి అయినటువంటి స్థితిలో ఉన్నటువంటిది ఆమె ఇలాగా నారచీరలు కట్టుకుని చేయడం, ఆభరణాలు లేకుండా ఉండడం అనేటువంటిది చూసి సహించలేకపోయారు. ఇప్పుడు చివరికి వాళ్ళ రఘువంశం అని రాముని యొక్క వంశానికి కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి అంతట ఆయన కూడా కన్నీరు వచ్చింది. అంటే నిగ్రహం కలిగినటువంటి వారు, తర్వాత వీటికన్నిటికీ అతీతమైనటువంటి వారు కదా, అంతటా ఆయనకు కూడా కన్నీరు వచ్చి ఒకసారి ఆయన చాలా కైకేయితో చాలా గట్టిగా మాట్లాడేది. ఆయన కూడా అని మరి సీత కనుక సీతను గురించి నీకు
రాముణ్ణి వనవాసం వెళ్ళాలని కోరావో అదే ఆయన నీకు నీ భర్త గారు నీ ప్రతిజ్ఞని నీకు ఇస్తానటువంటి దాన్ని ప్రతిజ్ఞ చేశారు, శపథం చేశారు కాబట్టి నీకు ఇచ్చారు. కానీ నీవు భర్త గారు కోరినటువంటి దాంట్లో నీకు ఇచ్చినటువంటి దాంట్లో సీతని గురించి ప్రసక్తి లేదు కదా. నువ్వెందుకు సీతని అసలు అవిడికి పంపాలనేటువంటిది బుద్ధి నీకెందుకు? తర్వాత ఆవిడేమో ఆ నారచీరలు కట్టుకోవాలని బుద్ధి నీకెందుకు? చాలా ఘోరమైనటువంటిది ఇది. అందుకని సీత రాముడిలో అర్ధాంగి కాబట్టి ఆవిడ ఇక్కడే ఉండి సింహాసనం మీద ఆవిడే కూర్చొని రాజ్యం పరిపాలిస్తుంది. నువ్వు రాముడిని ఎడమని సీతను ఎడమనేటువంటి అడగలేదు కాబట్టి అని చెప్పి ఆయన అంటారు. తర్వాత చెప్తారనమాట, సరే సీతాదేవి పతివ్రత కాబట్టి భర్తను అనుసరించి వెళుతుంది, దాంట్లో సందేహం లేదు. కానీ సీతారామలక్ష్మణులు అందరూ ముగ్గురు కూడా వెళ్ళిపోతే నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు ఇక్కడ ఉండం, అందరూ వెళ్ళిపోతాం ఆయనతో. ఆఖరికి నువ్వు ఎవరికైతే రాజ్యం పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నావో అటువంటి భరతుడు కూడా ఇక్కడికి వచ్చి చూశాక ఇక్కడ ఒక నిమిషం ఉండడు. భరతుడు శత్రుఘ్నుడు వాళ్ళు కూడా నీ కళ్ళ ముందే వాళ్ళు రాముడి దగ్గరికి వచ్చేస్తారు. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు రాముడితో పాటు వలకలాలు కట్టుకుని అరచీలు కట్టుకుని అక్కడ ఉంటారు, కానీ ఇక్కడ నీ దగ్గర ఉంటారనుకుంటున్నావు అసలు. అందుకని రాముడు ఎక్కడుంటే అక్కడే అందరూ ఉంటారు, అక్కడే రాజ్యం అవుతుంది. రాముడు లేనటువంటి అయోధ్య అరణ్యంగా మారిపోతుంది. నువ్వు ఒకదానివే ఉంది కానీ అప్పుడు ఈ అయోధ్యలో నువ్వు చాలా చేసినటువంటి పని ఏమీ బాగోలేదు అని ఆయన గురువు గారు కూడా చాలా గట్టిగా చెప్తారనమాట. అందుకని ఆయన చివరికి ఏం చెప్తారంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ సీతాదేవి వనవాసానికి వెళ్ళినప్పటికీ కూడా ఆవిడ ఆభరణాలు కానీ ఆవిడ కట్టుకునేటువంటి మంచి వస్త్రాలు కానీ ఏమీ వదిలేయక్కర్లేదు, నారచీరలు కట్టుకోక్కర్లేదు అని ఒక గురువుగా ఆయన గట్టిగా ఆదేశించి చెప్పారు. అందుకని కైకేయి మాట్లాడడానికి వీల్లేకపోయింది. అప్పుడు రాముడు అప్పుడు దశరథుడు కూడా ఆయన కొంచెం ధైర్యం వస్తుంది. గురువుగారు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు ఆయన కూడాను సీత ఎట్టి పరిస్థితుల్లోనూ వలకలాలు ధరించడానికి అవసరం లేదు అని చెప్పి ఆవిడ కూడా కైకేయిని మళ్ళీ చాలా గట్టిగా మందలిస్తారు, తిడతాడు ఆయన. సరే చివరికి రాముడు ఇంక మేము బయలుదేరుతాము అని చెప్పి నాన్నగారితో తండ్రి గారితో అమ్మగారు అయినటువంటి కౌసల్యని మీరు జాగ్రత్తగా చూడవలసింది, ఇక్కడ పుత్రశోకంతో చాలా చింతించి ఉన్నటువంటిది ఆవిడ, వృద్ధురాలైనటువంటిది. అందుకని ఆవిడ పతివ్రత అయినటువంటిది, అందుకని ఆవిడ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని చెప్పి అని చెప్తాడు. దశరథుడు పాపం మళ్ళీ బాధపడతాడు. ఆయన క్షణక్షణానికి బాధ ఎక్కువ అవుతుంది కానీ తగ్గట్లేదు దశరథుడికి. క్షణక్షణము ఆయన స్పృహ కోల్పోతున్నాడు, మళ్ళీ స్పృహలోకి వస్తున్నాడు. ఆ స్థితిలో ఉన్నాడు ఆయన పాపం. దశరథుడి యొక్క ఆజ్ఞతో దశరథుడు సుమంత్రుడిని పిలిచి మంచి ఉత్తమమైనటువంటి అశ్వాలతో ఉన్నటువంటి సువర్ణ రథాన్ని తీసుకురా, వెంటనే రాముడు లక్ష్మణుడు సీత వెళ్ళడానికి చాలా ఉత్తమమైనటువంటి రథం కావాలి, తీసుకురా అని చెప్పేసి పంపిస్తాడు. పంపిస్తే ఆయన సుమంత్రుడు వెళ్ళి చాలా వేగంగా అన్ని తయారు చేసే రథాన్ని తీసుకొచ్చి సిద్ధంగా ఉందని చెప్తాడు. అప్పుడు దశరథుడు కోశాధ్యక్షుని పిలిపిస్తాడు అక్కడికి. తన కోశం రాజుగారి ధనాగారం ఉంటుంది కదా, కోశం ఉంటుంది, కోశం అంటే ధనాగారం అన్నమాట. ఆ అధ్యక్షుడు ఉంటాడు, దానికి ఇన్ఛార్జ్ ఉంటాడు, ఆయన పిలిపిస్తాడు. పిలిపించి చాలా చక్కటైనటువంటి వస్త్రాలు, అన్ని ఆభరణాలు అవన్నీ కూడా ఆ ధనాగారం నుంచి తీసి ఆమెకు ఇవ్వవలసింది అని ఆదేశిస్తాడు అన్నమాట రాజుగారు ఆ కోశ అధిపతిని. ఆయన తీసుకొచ్చేవన్నీ కూడా ఇస్తాడు సీతకి. అమ్మ నువ్వు వలకలాలు ధరిస్తే మేము ఎవరైనా చూడలేము, నా అన్యాయం అది, నువ్వు ధరించమని చెప్పి చేస్తే సరే
ఆవిడ ఆభరణాలు అవన్నీ కూడా ధరిస్తుంది మామగారు చెప్పినటువంటి దీనివల్ల. తర్వాత కౌసల్యాదేవి, అప్పుడు రాముడు లక్ష్మణుడు సీతాదేవి కౌసల్యకి అమ్మవారు నమస్కారం చేస్తారు. ఇలా చక్కగా అలంకృత అయినటువంటి కోడల్ని సీతని దగ్గర తీసుకొని కౌసల్యాదేవి చాలా ఆనందపడుతుంది. అప్పుడు కౌసల్య తన సీతని దగ్గర తీసుకుని సీతను ముద్దు పెట్టుకొని కోడల్ని ఆవిడ కొన్ని విషయాలు చెప్తుంది. ఏమనంటే, అసత్య సర్వలోకేస్మిన్ సతతం సత్కృతా ప్రియై భర్తారన్నానుమన్యంతే వినిపాతగతం స్త్రియ. ఆమె ఒక రకంగా సీతకి చెప్తూ ఆ చెప్తున్నటువంటి దాంట్లో అన్యాపదేశం అంటారు. ఆ కైకేయి అక్కడే ఉందిగా, అందుకని భర్తతో ఎలా ఉండవలసినటువంటిదో చెప్తూ అలా ఉండనటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఇలాంటి వాళ్ళు పాపాచరణలు కొట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పి అంటుందన్నమాట. ఏమిటంటే, భర్తని చాలా మొట్టమొదటిలో బాగా ఇదిగా ఉండి భర్త చేత చాలా ప్రేమ పొంది చివరికి భర్తని అనాదరం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. అమ్మా అలా ఉండకూడదు. అటువంటి వాళ్ళని అసతి అంటారు. అంటే సతి అంటే సత్యం ప్రవర్తన కలిగినటువంటిది భర్త యందు. అందుకని మన సతీ సావిత్రి సతీ అని చెప్పి అంటూ ఉంటాం కదా, సతీ అనసూయ ఇలాగా. ఇలా ఉన్నటువంటి స్త్రీని అసతి అంటారు, సతీ అనకూడదు. మొట్టమొదటిలో భర్తకి చాలా ప్రేమ చూపించి భర్తతో అన్ని సుఖాలు అనుభవిస్తారు. భర్తకి ఆపద వచ్చినప్పుడు వాళ్ళు భర్త యందు దోషాలు అవి చేసి చూపించి భర్తని చాలా ఇబ్బందులు పెడతారు. ఏష స్వభావో నారీణాం అనుభూయ పురా సుఖం అల్పామప్యాపదం ప్రాప్య దుష్యంతి ప్రజహత్యపి. తమకి చిన్న కష్టం వచ్చినా సరే ఆ కష్టానికి కారణం నువ్వే అని భర్త గారిని తిడుతూ ఉంటారు, ఇబ్బంది పెడుతూ ఉంటారు. అసత్యశీల వికృత దుర్గా హృదయ సదా అసత్య పాప సంకల్ప క్షణమాత్ర విరాగిణ. ఇలాగా అసత్యం పలికేటువంటి వాళ్ళు, వికృతమైనటువంటి విధంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, తర్వాత దుష్టులైనటువంటి వాళ్ళతో సంసర్గం అనేటువంటిది కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు దుష్ట స్వభావం వల్ల వాళ్ళ తర్వాత ఇదవుతారు. అందుకని అలా ఉండకూడదు అని ఇవన్నీ ఎందుకు చెప్తోందంటే ఆ పక్కన కైక వింటోందనమాట. అందువల్ల నా కులం నా కృతం విద్య నదత్తం నాపి సంగ్రహ స్త్రీణాం గృహ్ణాతి హృదయం అనిత్య హృదయ మతి అనిత్య హృదయ హితా. అందుకని ఉత్తమమైనటువంటి వంశం తర్వాత విద్య భూషణాలు అవన్నీ కూడా దానం మొదలైనటువంటివన్నీ కూడా కలిగి ఉన్నటువంటిది. అటువంటిది ఉండి కూడా దుష్టమైనటువంటి హృదయం ఉంటే ఆమెకి మనసు తిన్నగా ఉండదు. అందుకని సాధ్వీనాం తు స్థితానాం తు శీలే సత్యే శుభే స్థితే స్త్రీణాం పవిత్రం పరమం పతిరేకో విశిష్యతే. అందువల్ల సత్యము సదాచారము, తర్వాత శాస్త్రం తెలియడము, తర్వాత వంశానికి తగినట్టుగా సమమైనటువంటి విధంగా ప్రవర్తన అనేటువంటిది, ఇవన్నీ సాధువు భర్తయే పరమమైనటువంటి దేవత, అందరికంటే శ్రేష్టమైనటువంటి దేవత అనేటువంటిది అటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. సత్వయా నా అవమన్యతవ్య పుత్ర ప్రవ్రాజితో వనం. అందువల్ల అమ్మాయి, నా కుమారుడు అంటే నీ భర్త గారు అడవికి పంపించబడుతున్నాడు కదా, తత్ర దేవ సమస్త్వేవ నిర్ధన సధనోపి. అందుకని అడవికి పంపించబడుతున్నప్పటికీ నిర్ధనుడైనా సధనుడైనా ఏవైనా సరే నీకు దేవతలతో సమానము నీ భర్త. అటువంటి వాడు
విజ్ఞాయ వచనం అప్పుడు ఇవి చెప్పినటువంటి వింది సీత విని విజ్ఞాన వచనం సీత తస్య ధర్మార్థ సంహితం కృత్వాంజలి ఉవాచ ఇదం శ్వశ్రూం అభిముఖే స్థిత. అప్పుడు మామగారికి అత్తగారికి వాళ్ళకి ఎదురుగుండా నుంచుని నమస్కారం చేస్తూ సీత ఇలా అందట ఏమనంటే కరిష్యే సర్వమేవాహం ఆర్య యదనుశాస్తి మాం. అత్తగారు మీరు చెప్పినటువంటి విధంగా ఎలా నడుచుకోవాలని చెప్పారు అలాగే నడుచుకుంటాను తప్పకుండాను. అభిజ్ఞాస్మి యథా భర్తుర్వర్తితవ్యం శృతం చ మే. ఇది భర్తతో ఎలా ఉండాలి అనేటువంటిది ఇంతకుముందు కూడా విని ఉన్నాను నేను, శృతం వినే ఉన్నాను నేను, అందుకని మీరు చెప్పినట్లే నడుచుకుంటాను. నా మాం అసజ్జనేన హర్య సమానయితుమర్హతి ధర్మాద్ విచలితం నాహం అలం చంద్రాదివ ప్రభా. ఎలాగైతే చంద్రుడు యొక్క వెలుగు చంద్రుడి నుంచి దూరంగా ఉండదో అలాగా శీలం అనేటువంటి దాని నుంచి నేను ఎప్పుడు దూరంగా ఉండను. అందుకని మీరేమాత్రం నా గురించి వేరే రకంగా అనుకోక్కర్లేదు. నా తంత్రి వాద్యతే వీణ. వీణ ఆ వీణకి కట్టినటువంటి తంత్రికలు ఉంటాయి కదా, తంత్రికలు లేకుండా వీణ ఎవరన్నా వాయించగలరా? తంత్రికలు లేని వీణ ఎలా ఉంటుంది? అలా ఉండదు కదా వాయించడానికి వీలుగాను. నా చక్రో విద్యతే రథ. రథం చక్రాలు లేకుండా నడిచేటువంటిది ఎలా నడుస్తుంది? చక్రాలు లేని రథం ఉంటుంది నడవడానికి. నా పతి సుఖమేధేన యా స్యాదపి శతాత్మజ. అందువలన 100 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా పతి కంటే మించినటువంటిది ఇంకోటి ఉండదు అని నాకు తెలుసు. మితం దదాతి పిత మితం భ్రాత మితం సుత. స్త్రీకి పిత తండ్రి గారు ఇచ్చినటువంటిది ఒక పరిమితంగానే, తండ్రి ఇచ్చినటువంటిది ఎప్పుడైనా సరే పరిమితమైనటువంటిది అవుతుంది. మితం భ్రాత అన్నదమ్ములు ఉంటారు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెడితే చీర పెడతారు, సారి పెడతారు, అది కూడా కొంతమంది పెడతారు, బెటర్ చెప్పలేరు. మితం సుత పిల్లలు ఉన్నారు, కొడుకు ఉన్నారు, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా పెడతారు. కానీ అమితస్య దాతారం భర్తారం కాన పూజయేత్. అమితమైనటువంటి విధంగా సుఖాన్ని కానీ అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి భర్తని ఎవరు పూజించరు? ఎవరైనా సరే పూజిస్తారు తప్పకుండా. సాహమేవం గతా శ్రేష్ఠ శృతధర్మ పరావర. అందువల్ల శ్రేష్టమైనటువంటి విధంగా ధర్మాలన్నింటినీ కూడా విన్నటువంటి దాన్ని, తెలుసుకున్నటువంటి దాన్ని నేను. ఆర్యే కిమవమన్యేయం స్త్రియా భర్తా హి దైవతం. అందువల్ల నేను స్త్రీకి భర్తే దైవము అనేటువంటి విషయాన్ని నేను బాగా తెలిసినటువంటి దాన్ని అని చెప్పి ఆవిడ చెప్పింది కౌసల్యకి. సీతాయా వచనం శ్రుత్వా కౌసల్య హృదయంగమం శుద్ధసత్వా మమోచాక్షు సహసా దుఃఖహర్షజం. కౌసల్య సీత చెప్పినటువంటి వాక్యాలు విని ఒక పక్కన ఆనందం, ఇంకో పక్కన వాళ్ళు వెళ్ళిపోతున్నారని దుఃఖం రెండూ ఒకసారి ప్రదర్శించింది ఆవిడ. తాం ప్రాంజలిరభిప్రేక్ష్య మాతృమధ్యే అతి సత్కృతాం రామ పరధర్మాత్మ మాతరం వాక్యమబ్రవీత్. అందరి మధ్య ఉన్నటువంటిది, మధ్యలో ఉన్నటువంటి కౌసల్యతో అమ్మగారితో రాముడు అంటున్నాడు, అంబ మా దుఃఖిత భూత్వా పశ్యేస్త్వం పితరం మమ క్షయోపి వనవాసస్య క్షిప్రమేవ భవిష్యతి. అమ్మా, తండ్రి గారి ఎదుట నువ్వు ఇలా దుఃఖిస్తూ ఉంటే ఆయనకు కూడా దుఃఖం పెరిగిపోతుంది. అందుకని నువ్వు ఇంకా దుఃఖం అనేటువంటిది వదిలేసేయి. వనవాసం వనం 14 సంవత్సరాలు ఎంతసేపట్లో అయిపోతామో క్షణంలో అయిపోతాయి అంటున్నాడు. క్షయో అయ్యా, ఇప్పుడు ఇవాళ ప్రారంభం అయిపోయింది, రేపటికి 14 సంవత్సరాలు అవ్వగా ఇవాళ నుంచి 14 సంవత్సరాలు, రేపటి కావద్దు ఒక రోజు తక్కువ 14 సంవత్సరాలు, 2 రోజులు తక్కువ 14. అలా క్షయం అయిపోతుంది కానీ పెరగదు కదమ్మా, ఎందుకు నువ్వు దుఃఖిస్తావు? సుప్తాయాస్తే గమిష్యంతి నవవర్ణాని పంచచ సమగ్రమిహ సంప్రాప్తం మాం ద్రక్షిసి హృద్వృతం. అమ్మా, నిద్రపోయి లేచేపటికి అయిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకని ఏవో చాలా 14 సంవత్సరాలు అనుకుంటున్నావు, ఇలా నిద్రపోయి లేచేపటికి అయిపోయినట్టుగా సునాయాసంగా గడిచిపోతాయి 14 సంవత్సరాలు. అయిపోగానే నేను మళ్ళీ వచ్చి నా సూర్యజనంతో కలిసి నీ ఎదురుకుండా నీకు కనిపిస్తాను కదా, ఎందుకు నువ్వు భయపడతావు, బాధపడతావు? ఏతావత్ అభినీతార్థముక్త్వా సజననీం వచ తయ శతశతార్థా హి దదర్శ అవేక్ష్యమాతరః. ఈ విధంగా నిశ్చయమైనటువంటిది తాశ్చాపి తథైవార్త మాతృదర్శితాత్మజ
ధర్మయుక్తమితం వాక్యం నిజగా కృతాంజలి అనే యొక్క ఇదంతా కూడా చెప్పాడనమాట. చెప్పి రాముడు ఇంకా మిగతా ఉన్నటువంటి తల్లులు లాంటి వాళ్ళకి వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ శోకిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ చూసి అందరి వైపు చూసి నమస్కారం చేశాడు. చేసి సంవాసాత్ పరుషం కించిత్ అజ్ఞానాదపి యత్కృతం తన్మే సముపజానీత ఆమంత్రయా శివ అమి. ఓ మీరందరూ కూడా నేను ఎప్పుడైనా పొరపాటున మీలో ఎవరినైనా కఠోరమైనటువంటి మాటల్లో నొప్పించుండనో తెలియదు, లేదా నా వల్ల మీ యందు ఎప్పుడైనా అపరాధం జరిగిందేమో ఉంటే తెలియదు. అందుకని మీరందరూ కూడా క్షమించి మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి, మీరందరూ మా తల్లులే కదా అంటున్నాడు అన్నమాట రాముడు. వచనం రాఘవస్యేతద్ ధర్మయుక్తం సమాహితం శుశ్రూస్తా స్త్రియ సర్వా శోకోపృత చేతసహ. వాళ్ళు రాముడి యొక్క వాక్యం విని ఆహా, అసలు రాముడు అపచారం చేయడం ఏమిటి, పొరపాటు మాట్లాడడం ఏమిటి ఎప్పుడైనా ఉంటుందా, అసలు ఎంత వినయంతో మాట్లాడుతున్నాడని రాముడిని ఇలాంటి వాడు వెళ్ళిపోతుంటే ఎట్లా అని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇడిచారు వాళ్ళందరూ. అందుకని వాళ్ళు అలా విలాపం చేశారు పాపం. అప్పుడు అథ రామశ్చ సీతాచ లక్ష్మణశ్చ కృతాంజలి ఉపసంగృహ్య రాజానం చక్రుద్దీనా ప్రదక్షిణం. ఇక వీళ్ళు ముగ్గురు కూడా లేచి రాజుగారికి ప్రదక్షిణం చేశారు. తం చాపి సమనుజ్ఞాయ ధర్మజ్ఞ సహ సీతయా రాఘవ శోకసమ్మూఢో జననీం అభ్యవాదయత్. అది అయిపోయిన తర్వాత తల్లి అయినటువంటి ఆవిడకి కూడా ప్రదక్షిణం చేశారు. ఆవిడ చరణాలు పట్టుకుని నమస్కారం చేశారు. అన్వక్షం లక్ష్మణో భ్రాతు కౌసల్యాం అభ్యవాదయత్ అపి మాతు సుమిత్రాయ జగ్రాహ చరణో పునః. అప్పుడు లక్ష్మణుడు మొదట ఆ కౌసల్యాదేవికి నమస్కారం చేశాడు. తర్వాత తన తల్లి అయినటువంటి సుమిత్రకు కూడా నమస్కారం చేశాడు. ముందు కౌసల్యకి నమస్కారం చేశాడు, తర్వాత అంటే తండ్రి గారు నమస్కారం ముందే చేశారు ముగ్గురు కలిసి. ఇప్పుడు కౌసల్యాదేవికి పాదాలు పట్టుకుని నమస్కారం చేసి తన తల్లి అయినటువంటి సుమిత్రికి నమస్కారం చేశాడు. అదేమిటండి, ఎవరన్నా ముందు తన తల్లికి పెడతారా నమస్కారం, తన తల్లిని ఏం చేస్తారా, మరి రాముడి తల్లి మరి పెద్ద తల్లికి రావడా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. కానీ కౌసల్యకి నమస్కారం చేసి తనకు నమస్కారం చేస్తేనే సుమిత్ర చాలా సంతోషిస్తుంది తప్ప రివర్స్ చేస్తే ఆవిడ సంతోషం కలగదు, తెలుసు వాడికి. ఎందుకంటే సుమిత్రకి కౌసల్య యందు లక్ష్మణుడికి ఎలా అయితే రాముని యందు అంత భక్తి ఉంటుందో సుమిత్రకి కౌసల్య అంత భక్తి ఉంటుంది. ఆవిడ సవితి అనేటువంటి భావం సుమిత్రకి ఎప్పుడు లేదు, చాలా పూజ్యభావం. అందుకనే లక్ష్మణుడి గురించి చెప్తున్నప్పుడు వాల్మీకి సుమిత్రానందవర్ధన అంటాడు. లక్ష్మణుడు ఇలాంటి ఏ పని చేసినా సరే ఆవిడకి ఆనందం కలిగేట్ చేస్తాడు. ఆవిడకి ఆనందం కలగడం ఎప్పుడు కలుగుతుంది, లక్ష్మణుడు రాముడిని కానీ రాముడి తల్లిని కానీ వాళ్ళని ఎప్పుడైతే వాళ్ళ ఎందుకు భక్తితో ఉంటాడో వాళ్ళని పూజిస్తాడో అప్పుడు ఆవిడకి ఆనందం కలుగుతుంది. లేకపోతే ఎవరన్నా తన కొడుకుని అడిగి పంపిస్తుందండి, ఎవరన్నా ఉన్నారా అలాంటి వాళ్ళు? తన సవితి అయినటువంటి ఆయన కొడుకుని అడవికి వెళ్ళమన్నాడు. ఆయన తన కొడుకుని అసలు అడవికి వెళ్ళాల్సిన అప్లికేషన్ ఏముంది, అసలు నువ్వెందుకు రా వెళ్ళాల్సింది, నీకేం పని లేదా, నువ్వెందుకు వెళ్ళాల్సింది అని అనాలి. అసలు అలా ఎప్పుడూ అనలేదు. చాలా ఆనందపడింది లక్ష్మణుడు, నేను అన్నయ్యతో కూడా వెళ్తాను, అన్నా వదిని నేను సేవిస్తానంటే అప్పుడు ఆనందపడింది ఆవిడ. అందుకని సుమిత్ర ఆనందవర్ధన అన్నాడు. అలాంటి తల్లి ఎక్కడైనా ఉంటుందండి? తం వందమానం రుదతి మాత సౌమిత్రిమబ్రవీత్ హితకామా మహాబాహుం మూర్ధ్యుపాఘ్రాయ లక్ష్మణం. అప్పుడు ఆ సుమిత్రాదేవి ఆవిడ కూడా శోకిస్తోంది. వీళ్ళు వెళ్ళిపోతుండే రాముడు అలా సీతని, ముఖ్యంగా సీతకి ఇలాంటి ఏంటంటే ఆవిడ కూడా శోకిస్తోంది. వాడిని కొడుకైనటువంటి లక్ష్మణుడిని వాడిని పైకి తీసి వాడి మూర్ధిని తల మీద ముద్దు పెట్టుకొని వాడితో అంటోంది, సృష్టస్త్వం వనవాసాయ స్వనురక్త సుహృజ్జనే. నువ్వు ఎందుకు పుట్టావో తెలిసినా వనవాసానికి వెళ్ళడం కోసం నువ్వు కూడా పుట్టావు ఉంటుంది. అదేమిటిది? సీత ఏం చెప్పింది,
ఇప్పుడు ఇక్కడ ఈవిడ చెప్తోంది, నువ్వు పుట్టింది కూడా వనవాసానికి వెళ్ళడం కోసమే. ఎందుకని? స్వ అనురక్త సురుజ్జనే రామో, రాముణ్ణి అందు నువ్వు అనురాగం కలిగినటువంటి వాడివి నువ్వు. ప్రమాదం మా కార్షి పుత్ర భ్రాతరి గచ్చతి. అన్నగారితో నువ్వు కూడా వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క సేవలో ఎటువంటి పొరపాటు జరగకుండా చూసుకోని చెప్తుంది అని చెప్తుంది ఆవిడ. అంతేగాని నువ్వు జాగ్రత్త నాయనా, నువ్వు కాస్త వేళ తిను, వేళ నిద్రపో, నువ్వు జాగ్రత్త అలా చెప్పట్లేదు. అన్నగారి యందు నువ్వు చేసేటువంటి వాటిలో ఎక్కడా పొరపాటు, ప్రమాదం అంటే పొరపాటు, సంస్కృతంలో ప్రమాదం అనే పదానికి పొరపాటు అని అర్థం, యాక్సిడెంట్ అని అర్థం కాదు. అందుకని పొరపాటు జరగకుండా చూసుకో ఉంటుంది. వ్యసనీయాన్ ధర్మో యజ్యేష్ఠ వశగో భవేత్. నాయనా ఎప్పుడు కూడా వ్యసనీవా, వ్యసనం అంటే సంకటం, కష్టం, దాని అందు కానీ సమృద్ధోవా వృద్ధి అందు కానీ నీ యొక్క అదే నీకు అంటే అన్నగారు ఏ స్థితిలో ఉన్నా అదే నీకు కూడా నువ్వు ఆయన అనుసరించాలి. ఓ లక్ష్మణ, ఎటువంటి పాపం లేనటువంటి వాడా, సత్పురుషుల యొక్క ధర్మం ఏమిటంటే తన పెద్దన్నగారు, తనకంటే అన్నగారైనటువంటి వాడు ఆయన యొక్క ఆజ్ఞకు అధీనమై ఆయన సేవించడమే ధర్మం. అందుకని నువ్వు ఆ ధర్మాన్ని అనుసరించు. ఇదం హి వృత్తం ఉచితం కులస్యాస్య సనాతనం. మన వంశానికే ఇది ఏమిటంటే దానం దీక్షా చ యజ్ఞేషు తనుత్యాగో మృధేషు హి. మన వంశంలో అందరికి కూడా సనాతనమైనటువంటి ధర్మం, మన వంశానికి ఉన్నటువంటిది ఉచితమైనటువంటి వంశాచారం ప్రకారం ధర్మం ఏమిటంటే దానం ఇవ్వడం. ఇంకా దానం ఇచ్చేదంటే వెనక్కి తిరగడం లేదు. అలాగే యజ్ఞ దీక్ష అనేటువంటిది, దాంట్లో దీక్ష గ్రహణం చేయడం, దీక్ష తీసుకోవడం. అలాగే యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు వెనక్కి తిరగకుండా శరీరం త్యాగం చేసినా సరే వెనక్కి తిరగకూడదు. ఇవి మన యొక్క వంశంలో ఉన్నటువంటివి. ఎందుకని దాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. లక్ష్మణం త్వేవ ముక్తాసౌ సంసిద్ధం ప్రియరాఘవం సుమిత్ర గచ్చేతి పునః పునర్వాచ. అప్పుడు అలా చెప్పి నువ్వు తప్పకుండా వెళ్ళిరా, మీ అందరికీ మంగళం అవుతుంది అని చెప్పి మళ్ళీ చెప్తోంది. చెప్పేప్పుడు ఇంకో మాట చెప్పింది, లక్ష్మణుడితో ఇంకో మాట చెప్తోంది. ఏమనంటే రామం దశరథం విద్ధి. రాముడే నీకు దశరథుడు తండ్రి అయినటువంటి దశరథుడు ఎలా, ఇప్పుడు రాముడే నీకు తండ్రి. జనకాత్మజం విద్ధి మాం జనకాత్మజం. సీత మీ వదిన గారిని నేనే అనుకో, అంటే నీ వదిన గారి నీకు తల్లి అనుకో. అయోధ్యాం అటమీం విద్ధి. అడవిలో ఉన్నా అనుకోవద్దు, అయోధ్యలో ఉన్నానని భావించు. నువ్వు అడవిలో ఉన్నా సరే అయోధ్యలో ఉన్నట్టుగానే భావించు. అందుకని గచ్చ తాత యథా సుఖం. అందుకని బయలుదేరి వెళ్ళిరానాయన సుఖంగాను అని చెప్పాడు. తతః సుమంత్ర కాకోత్సం ప్రాంజలిర్వాక్యమబ్రవీత్ వినీతో వినయజ్ఞశ్చ మాతలిర్వాసవం యథా. అప్పుడు సుమంత్రుడు ఎలాగైతే ఇంద్రుడు యొక్క సారథి అయినటువంటి మాతలి ఇంద్రుడితో మాట్లాడతాడో అలా సుమంత్రుడు రాముడితో అంటున్నాడు. రథం ఆరోహ భద్రం తే రాజపుత్ర మహాయశ క్షిప్రం త్వాం ప్రాపయిష్యామి యత్ర మాం రామ వక్ష్యసే. ఓ రామా, వెంటనే రథం ఎక్కండి, మీరు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి నువ్వు చెప్పిన చోటికి నేను తప్పకుండా తీసుకెళ్తాను. చతుర్దశ హి వర్షాణి వాస్తవ్యాని వనే త్వయా తాన్యుపక్రమితవ్యాని యాని దేవ్యా ప్రచోదిత. అందుకని 14 సంవత్సరాల అరణ్యంలో నువ్వు ఉండవలసినటువంటిది ఉంది. అందుకని వెంటనే బయలుదేరాలి. ఇప్పటి నుంచి బయలుదేరాలి, ఎందుకంటే ఈ రోజు నుంచే లెక్క పెట్టాలి. ఎందుకంటే ఈరోజు రేపటికి ఒక రోజు అయిపోతుంది కదా, అందుకని అంటున్నాడు సుమంత్రుడు. మనం వెంటనే బయలుదేరాలంటున్నాడు. నువ్వు రేపటి నుంచి బయలుదేరితే రేపటి నుంచి 14 ఏళ్ళు అంటుంది ఆవిడ. అందుకని ఇప్పుడే బయలుదేరితే ఇవాళ రోజు అయిపోతుంది, అందుకని రేపటికి ఒక రోజు తగ్గిపోతుంది. అది సుమంత్రుడు అంటుంది. ఎంత గొప్పగా చెప్తాడు చూడండి. తం రథం సూర్య సంకాశం సీతా దృష్టేన చేతస ఆరురోహ వరారోహ కృత్వాలంకారమాత్మన. అప్పుడు సీతాదేవి అన్ని అలంకారాలు ధరించినటువంటిది ఉన్నటువంటిది ఆవిడ రథం ఎక్కింది. వనవాసం హి సంఖ్యాయ వాసాంశాభరణాని చ
భర్తారం అనుగచ్చంతే సీతాయే శిశురోదదవు. మామగారు ఏం చేశారంటే సీతకి ఇచ్చినటువంటి ఆభరణాలు, అలాగే తథైవ ఆయుధజాతాని భ్రాతృభ్యాం కవచాని చ, అన్నదమ్ములిద్దరికి కవచాలు, ఆయుధాలు ఇవన్నీ కూడా రథం వెనకాల భాగంలో అవన్నీ పెట్టించాడు ఆయన, మొత్తం లోడ్ చేయించాడు. అధో జ్వల సంకాశం చామీకర విభూషితం తమ ఆరుహస్తూర్ణం భ్రాతరవు రామలక్ష్మణవు. సీతాదేవి ముందు ఎక్కింది, తర్వాత అన్నదమ్ములిద్దరు కూడా అందులో ఎక్కారు. అప్పుడు రథంలో ఎక్కినటువంటి వీళ్ళందరినీ కూడా ఎక్కిన తర్వాత రథాన్ని తోళ్ళ మొదలెట్టాడు. ప్రయాతేతు మహారణ్యం చిరరాత్రాయ రాఘవే బభూవ నగరే మూర్ఛ బలమూర్ఛ జనస్య చ. వీళ్ళు బయలుదేరి రథం ముందుకు వెళుతుంటే ప్రజలందరూ ఒకసారి స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చి వాళ్ళు రాజుగారులాగే వాళ్ళు కూడా జనం అంతా అక్కడ ఉన్నటువంటి వాడు. తత్సమాకుల సంభ్రాంతం మత్త సంకుపిత దీపం హయసింజిత నిర్ఘోషం పురమాసీన్ మహాస్వనం. నగరం అంతా కోలాహలంగా ఉంది. ఏమిటా కోలాహలం? కైకని నిడుతూ రాజుగారు బుద్ధి లేని ఇటువంటి వాడిని పంపించేస్తారంటూ ఇంకా ఆ గోలతో కోలాహలంగా ఉందట ఊరంతా కూడా. వాళ్ళలో కొంతమంది రథాన్ని పట్టుకుని వదలకుండా రథం పట్టుకుని వెళ్ళాడుతున్నారట, కదలని వీలేదని. పార్శ్వత పృష్ఠతశ్చాపి లంబమాన తదున్ముఖ. అలాగే వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా మెల్లిగా ఆ రథం బయలుదేరుతుంటే రథంతో కూడా అందరూ బయలుదేరుతున్నారు. ఆయుసం హృదయం నూనం రామం ఆతుర సంశయం యద్దేవగర్భ ప్రతిమే వనం యాంతి నా భిద్యతే. వాళ్ళందరూ కూడా వాళ్ళు అరణ్యానికి వెళ్ళాకని బయలుదేరిపోతున్నారు. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, చెవిలో పడుతున్నాడు, వాళ్ళు అనుకుంటున్నారు కృతకృత్యాహి వైదేహి, చాలా ధన్యురాలండి ఈవిడ సీత. ఛాయేవ అనుగుతాపతిం, నీడలాగా భర్త వెంట వెళ్తుంది, ఎంత గొప్పదండి ఆవిడ. నా జహాతి రథాధర్మే మేరు మకర్మ ప్రభాయధ మేరు మర్క ప్రభాయధ. సూర్యుడి యొక్క ప్రభ అంటే వెలుగు ఎలా అయితే మేరు పర్వతాన్ని వదలకుండా ఉంటుందో ఈవిడ రాముడిని వదలకుండా కూడా వెళుతోంది. ఎంత గొప్పది ఆవిడ, ఎంత ధన్యురాలు ఆవిడ. అలాగే అహో లక్ష్మణ సిద్ధార్థ సతతం ప్రియవాదినం భ్రాతరం దేవసంకాశం యస్త్వం పరిచయిష్యసి. లక్ష్మణ నువ్వెంత గొప్పవాడివియా, అన్నగారిని అలా కూడా ఉండి ఆయన సేవ చేయడం కోసం వెళ్తున్నావు అని ఆయన మెచ్చుకుంటున్నారు. మహచ్చేషాహితే వృద్ధిరేవచ అభ్యుదయో మహాన్ ఏష స్వర్గస్య మార్గస్య ఏదైనా మనగచ్చసి. నువ్వు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పని వల్ల నీకు తప్పకుండా నీకు దివ్యలోకాలు వర్తిస్తాయి నీకు అని చెప్పి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళతో వాళ్ళందరూ స్త్రీలు, నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరూ గోల పెడుతున్నారు, ఏడుస్తున్నారు వాళ్ళందరూ. అప్పుడు రాజుగారు వాళ్ళందరూ ప్రజలందరూ కూడా హా రామా అని అరుస్తున్నారు. అవన్నీ విని ఈయన కూడా విషణ్ణమై ఈయన కూడా వదలలేక రామ అని అరుస్తూ కౌసల్య రాజుగారు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వీళ్ళు కూడా రాముడు సుమంతుడు చెప్పాడు, నాయన నువ్వు పొరపాటు కూడా రథం ఆపొద్దు, ఆపేమంటే వీళ్ళు మనం వెళ్ళనివ్వరు, అందుకని నువ్వు ఆపొద్దు, నువ్వు పోనీ అని చెప్పాడు. వీళ్ళేమో రథం ఆపు అంటున్నారు, వీళ్ళు రాముడు పోనీ అంటున్నాడు. సుమంతుడు పాపం ఏం చేస్తాడు, అందుకని మెల్లిగా పోనిస్తున్నాడు. సరే దశరథుడు కూడా బయలుదేరి వెళుతుంటే మంత్రులు చెప్పారు, మహారాజా మీరు అలా కూడా ఎంత దూరం వెళ్తారో వెళ్ళకూడదు, అందుకని మీరు కొంత దూరం అయిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చేయండి, తప్పదు అని చెప్పి మంత్రులు ఆయన్ని మెల్లిగా ఇచ్చేశారనమాట. వీడు బయలుదేరి వెళ్తుంటే ఆ రాణివాసంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, వాళ్ళు నగరంలో ఉన్నటువంటి వాళ్ళు, స్త్రీలందరూ కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అలా అంత ఇదిగా ఉన్నారనమాట వాళ్ళు. ఎవళ్ళు కూడా ఇళ్లలో వాళ్ళు పొయ్యిలు ఎగించారట. అసలు వాళ్ళు ఎవళ్ళు అసలు
అనాస్థాయ జనస్యాసి దుర్బలస్య తపస్విన యో గతి శరణం చాసి సనాథక్క పనుగచ్చతి. అందరికీ నాథుడైనటువంటి వాడు, అంటే అందరికీ కూడా రక్షకుడైనటువంటి వాడు, అలాంటి వాడు వెళ్ళిపోతున్నాడు. ఈ కైకేయి వల్ల కదా ఎంత జరిగింది, మళ్ళీ ఒకసారి ఆమె తిట్టుకుంటారు వీళ్ళందరూ. ఇంత పని చేసింది కైకేయి, ఈ రాజుగారేంటి ఆవిడ యొక్క మోహంలో పడి ఇలాంటి పని చేశాడు అని అనుకుని పాపం వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు అని చాలా బాధపడిపోతున్నారు వాళ్ళందరూ కూడాను. ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు బయలుదేరిపోయారు. సరే, ఇంకా రాజు యావత్తు నిర్యతస్తస్య రజో రూపం అదృశ్యత నైవ ఇక్ష్వాకు వరస్తద తావత్ సంజహార ఆత్మచక్షుషి. ఆ దశరథుడు ఎంతవరకు రాముడు కనిపిస్తాడో, ఆ రథం కనిపిస్తుందో, ఆ రథం కనిపించకుండా వెళ్ళేంతవరకు, ఆ ధూళిలో రథం కనిపించకుండా వెళ్ళేంతవరకు చూస్తూ ఉండిపోయాడు పాపం. నపస్థితి రజోప్యస్య యథా రామస్య భూమిపః తదా ఆర్తశ్చ నిషణ్ణాశ్చ పపాత ధరణే తలే. రాముడు కనిపించకుండా వెళ్ళిపోయేప్పటికీ ఇంకా దుఃఖమైపోయి మళ్ళీ పడిపోయాడు ఆయన. ఇంకా ఆయనకి భూమి మీద పడిపోవడమే, రాజుగారు మాటిమాటికి పడిపోవడం, స్పృహ కోల్పోవడం. కైకేయి ఎడం పక్కన, కౌసల్య కుడి పక్కన ఉన్నారు ఆయనకి. అలాగా మళ్ళీ మెళుకు వచ్చిన మళ్ళీ కైకేయిని తిడుతున్నాడు ఆయన. చేసి నేను చూడడానికి ఇష్టపడను, నన్ను స్పృశించద్దు, ఇక నీకు నాకు సంబంధం లేని తిడుతున్నాను అనమాట. నేను వివాహం చేసుకోవడం, నీతో కలిసి అగ్ని ప్రదక్షిణ చేయడం, ఇవన్నీ కూడా ఎందుకు చేశానా అనేటువంటిది, ఇలాంటి దానివి నువ్వు అని చెప్పి ఆయన తిడుతున్నాడు. ఇప్పుడు ఇంకా విఘ్నం అది ఏమి లేకుండా నీ కొడుకు నువ్వు రాజ్యం వెళ్ళుకోండి, కానీ భరతశ్చేత్ ప్రతీత స్యాత్ రాజ్యం ప్రాప్యే తదవ్యయం యన్మే సదజ్జాత్ పిత్రర్థం మాం ఆగమత్. అందుకని నా భరతుడు తిరిగి వచ్చిన తర్వాత నాకు శ్రాద్ధం అనేటువంటి కర్మ చేసినప్పుడు భరతుడికి నన్ను ముట్టుకోవడం వీల్లేదు, నాకు జలం తర్పణం వలన వీల్లేదు, నువ్వు నీ కొడుకుని అసలు ముట్టుకోవడం వీల్లేదు అంటున్నాడు. ఇలాగ విలాపం చేస్తూ ఉన్నాడు, పడుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, విలాపం చేస్తున్నాడు రాజుగారు. అలాగా చివరి ద్వారపాలకులతో అన్నాడు, కౌసల్యాయ గృహం శీఘ్రం రామమాతుర్నయంతు మాం. ఇక నన్ను ఇక్కడ ఉంచొద్దు, సేవకులందరినీ పిలిచి నన్ను ఇక్కడ ఉంచొద్దు, రాముడు యొక్క తల్లి అయినటువంటి కౌసల్య ఇంటి తీసుకుపోండి, ఈ ఇంట్లో అడుగు పెట్టనన్నాడు. కౌసల్య ఇంట్లో అడుగు పెట్టేది, కైకేయి ఇంట్లో అడుగు పెట్టేది లేదు, కౌసల్య దగ్గర తీసుకోండి. నా హ్యన్యత్ర మమా శ్వాసో హృదయస్య భవిష్యతి. నాకు శాంతం అనేటువంటి, నా హృదయానికి శాంతి అనేటువంటిది ఇంకెక్కడా ఉండదు, కౌసల్య ఇంటి తీసుకెళ్ళిపోండి అని చెప్పి అన్నాడు. వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు ఏం చెప్పంగానే తీసుకెళ్ళిపోవడానికి, వీడి దగ్గర ఉంచడానికి ఎవరు ఇష్టపడలేదు. అందుకని వాళ్ళు కైకేయిని అక్కడ వదిలేసేసి తీసుకెళ్ళిపోయారన్నమాట. అప్పుడు వెళ్ళిన తర్వాత కౌసల్య కూడా పాపం చాలా దుఃఖపడింది. ఇంకా ఆవిడ దుఃఖానికి అంతులేదు. అలా కొడుకు కోడలు వాళ్ళందరూ అలా వెళ్ళిపోవడం అనేటువంటిది, ఆ దుఃఖంలోంచి ఎంతకాలం పడుతుంది బయటికి రావడం అనేటువంటి చెప్పలేం, అంత దుఃఖం పడింది ఆవిడ. అన్నీ తలుచుకుంటూ పాపం మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఎంతకాలం అవుతుందని అలా దుఃఖపడిపోయి ఆవిడ కూడా చాలా దీనావసరం ఉంటే అప్పుడు సుమిత్ర ఆవిడని సముదాయించింది. అందుకే సుమిత్ర చాలా గొప్పది. విలపంతీం తథాతాం తు కౌసల్యాం ప్రమదోత్తమాం ఇదం ధర్మే స్థిత ధర్మ్యం సుమిత్ర వాగ్యమబ్రవీత్. అప్పుడు సుమిత్ర అంటుంది అక్కగారితో, తవార్యే సద్గుణైర్యుక్త సపుత్ర పురుషోత్తమ. అమ్మ, నీ కొడుకు ఎలాంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు, పురుషుల్లో ఉత్తముడైనటువంటి వాడు. అలాగే పురుషోత్తమ అనే మాటకి చాలా వెనకాల ఇంకో అర్థం ఉంది. మనకి భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం అంటారు కదా,
ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేజుదాహృత. ఉత్తముడు పురుషుల్లో అంటే ఎవరు? పరమాత్మ. అందుకని ఇక్కడ రాముడిని పురుషోత్తముడు అంటుంది. వాడు ఎవరు? నువ్వు పరమాత్మే నీ కొడుకుగా పుట్టాడని అర్థం. కింతే విలపితేనైవ కృపణం రుదితేనవా. అందుకని ఇంత దీనంగా నువ్వు విలాపం ఏమిటి? సాక్షాత్తు ఆయనే వచ్చి నీ కొడుకుగా పుట్టాడు, ఇంకెందుకు నువ్వు బాధపడకూడదు. యస్తవార్యే గత పుత్రస్త్వయ రాజ్యం మహాబల సాధు కుర్వన్ మహాత్మానం పితృ సత్యం వాదినం పితరం సత్యవాదినం. నీ కొడుకు మహాబలవంతుడైనటువంటి వాడు. అటువంటి వాడు మంచి పనే చేశాడు. ఏమిటి? తండ్రి గారి యొక్క ప్రతిజ్ఞని పరిపాలించడం కోసం బయలుదేరి వెళ్ళాడు. శిష్టైర ఆచరతి సమ్యక్ శశ్వత్ ప్రేత్య ఫలోదయే రామో ధర్మే స్థిత శ్రేష్ఠో నసోత్య కదాచన. అమ్మ నువ్వు శోకించకూడదు, ఎందుకంటే నీ కుమారుడు ధర్మములో అంత స్థిరంగా ఉన్నటువంటి వాడు. అందువల్ల ఆయన బయలుదేరి వెళ్ళాడు. వర్తతేజ ఉత్తమామృత్యం లక్ష్మణోపి లక్ష్మణోస్మిన్ సదానఘ దయావాన్ సర్వభూతేషు లాభస్తస్య మహాత్మనః. అలాగే లక్ష్మణుడు అందరి యందు దయగా కలిగినటువంటి వాడు. అటువంటి వాడు కూడా రాముని యందు చాలా ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఉంటాడు. అందుకని ఆయన మా లక్ష్మణుడు కుమారుడు లక్ష్మణుడు వాడు కూడా ఇప్పుడు ఈ అవకాశం దొరికింది అన్నగారితో కూడా ఉండి ఆయన సేవించడం. అందుకని ఆ అవకాశం తీసుకుని వాడు కూడా బయలుదేరి వెళ్ళాడు. నువ్వు చాలా సంతోషంగా ఉండమ్మా, ఏం బాధపడకు. అరణ్యవాసే దుఃఖం జ్ఞానం చేవ సుఖోజిత అనుగచ్చతి వైదేహి ధర్మాత్మానం తవ ఆత్మయం. ఇంకా కోడలు అంటావా, ఆ కోడలు కూడా వనవాసము అనేటువంటిది దాన్ని అన్ని విధాలా తెలుసుకుని వనవాసం ఎలా ఉంటుందని తెలిసే భర్తతో కూడా వెళ్ళినటువంటిది అందుకని కూడా ఆవిడ భర్తతో కూడా వెళ్ళింది కాబట్టి ఆవిడ గురించి కూడా దుఃఖపడక్కర్లేదు. కీర్తిభూతాం పతాకామ్యో లోకే భ్రమయతి ప్రభు ధర్మ సత్యవ్రతపర కిం న ప్రాప్తస్తుదా తవ ఆత్మజ. ఎవరైతే కీర్తిమైనటువంటి పతాకాన్ని అంటే దీన్ని సత్యవ్రత పాలనలో అంత ఆ కీర్తిని పొందాడో అటువంటి వాడికి శ్రేయస్సే తప్ప ఇంకో రకంగా ఉండదు. అందుకని అడవికి వెళ్ళినా వాడికి శ్రేయస్సే కలుగుతుంది, ఏం భయం లేదు. చక్తన్ రామస్య విజ్ఞాయ శౌచం మాహాత్మ్యముత్తమం నా గాత్రమం అంశుభి సూర్య సంతాపయతుమర్హతి. ఎంత బాగా చెప్తాను చూడండి. రాముడికి తర్వాత ఉత్తమమైనటువంటి పతివ్రతతో కూడినటువంటి ఆవిడ ఉన్నటువంటిది. వాళ్ళకి సూర్యుడు తన కిరణాలతో ఎప్పుడు కూడా సంతాపం కలిగించకుండా ఉంటాడు. శివ సర్వేషు కాలేషు కాననేభ్యో వినిశ్రుత రాఘవం యుక్త శీతోష్ణ సేవిష్యతి సుఖో అనిల. వనవాసంలో ఉన్నటువంటి రాముడు వీళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా చక్కటి వాయువు చల్లగా వీస్తూ వాళ్ళని సేవిస్తూ ఉంటాడు. రాముడిని సేవిస్తూ ఉంటాడు వాయువు కూడాను. శ్రీయానమనఘం రాత్రౌ పితేవ అభిపరిష్వజన్ ధర్మజ్ఞ సంస్కృత్ శీత చంద్రమా హ్లాదయిష్యతి. రాత్రిపూట నిద్రపోతూ ఉంటాడు కదా, అక్కడ రాముడు భార్య వాళ్ళు నిద్రపోతూ ఉంటే చంద్రుడు చక్కగా చల్లగా తండ్రి ఎలా అయితే కొడుకుని చల్లగా చూసుకుంటాడో అలా వాళ్ళని చల్లగా చూసుకుంటాడు. అందుకని ఏం భయం లేదండి. ఎంత చక్కగా చెప్తాను చూడండి. దదౌచ అస్త్రాణి దివ్యాని యస్మై బ్రహ్మ మహోజసే దానవేంద్రం హతం దృష్ట్వా తిమిధ్వజ సుతం రణే. రణభూమిలో దానవరాజు అయినటువంటి సుబాహుని నీ పుత్రుడు సంహరించాడు కదా, అక్కడ అటువంటి చోట అటువంటి తర్వాత విశ్వామిత్రుడు ఆయనకి ఎన్నో దివ్యాస్త్రాలు అనేటువంటివి ఇచ్చాడు. ఆయన దగ్గర దివ్యాస్త్రాలు ఉన్నాయి రాముడి దగ్గర. శూర పురుష వ్యాఘ్రః సబాహుబలమాశ్రిత అసంత్రస్తో హరణ్యేసౌ వేస్మనీవ నివత్స్యతే. అందుకని ఆయన పురుష వ్యాఘ్రుడు, పురుషుల శ్రేష్ఠుడైనటువంటి వాడు, మహాబలవంతుడు. ఎవరు ఆయనకి ఏ రకమైనటువంటి అపకారం చేయలేరు ఆయన ఎందు. అందుకని సొంత ఇంట్లో ఇక్కడ ఉంటే ఎలా ఉంటాడో అరణ్యంలో ఉండే కూడా అలా ఉండగలడు, ఏం భయం లేదు. యస్యేషు పథమాసాద్య వినాశం యాంతి శత్రవః కథం న పృథ్వీ తస్య శాసనే స్థాతుమర్హతి.
అంటే శత్రువుల యొక్క వినాశం అనేటువంటి జరుగుతుంది అక్కడ. ఈ పృథ్వీ ఉన్నటువంటి ప్రాణులందరికీ కూడా ఆయన యొక్క శాసనంలో లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. యా శ్రీ శౌర్యం చ రామస్య యా కళ్యాణ సత్వత నివృత్త అరణ్యవాస స్వం క్షిప్రం రాజ్యం అవాప్స్యతి. ఎలా అయితే తన శరీరం యొక్క శోభ అనేటువంటిది, పరాక్రమం అనేటువంటిది, ఇవన్నీ కూడా అంత శక్తి ఇవన్నీ ఎలా అయితే ఉన్నాయో ఇవి, దానివల్ల మనకి ఏమర్థం అవుతుందంటే వనవాసానికి వెళ్ళి తరగానే తిరిగి వచ్చి రాజ్యాన్ని మళ్ళీ పొందుతాడు. అందుకని నువ్వేమీ బెంగపెట్టుకోవద్దు. సూర్యస్యావి భవేత్ సూర్య అగ్నేరగ్ని ప్రభో ప్రభు. సూర్యుడికే సూర్యుడు అవుతాడు నీ కుమారుడు, అగ్నికే అగ్ని వంటివాడు. శ్రియా శ్రీశ్చ భవేత్ అగ్ర్య కీర్త్య కీర్తి క్షమా క్షమా. అందుకని అన్ని దైవ లక్షణాలన్నీ కూడా వాడి అంతే ఉన్నాయి. దైవతం దేవతానాం చ, దేవతలకు కూడా దేవమైనటువంటి వాడు అంటే మరి విష్ణుమూర్తిగా మరి, అందుకని అనమాట దేవతలకు కూడా ఆయన దేవుడు అంటే అర్థం అది. భూతానాం భూతసత్తమ, జీవులందరికీ కూడా భూతసత్తముడు. తస్య హేతు అగుణ్ తస్య కే హగుణాదేవి వనేవా అప్యథవా పురే. వాడు అరణ్యంలో ఉన్నా పురంలో ఉన్నా వాడికి ఇంకా తక్కువే ఉందమ్మా, ఇన్ని లక్షణాలు వాళ్ళలో ఉన్నటువంటివి. వాడు ఎక్కడైనా ఒకలాగే ఉంటాడు. పృథివ్యా సహ వైదేహ్యా శ్రియా చ పురుష ఋషభ క్షిప్రం తిసృభ్రేతాభి సహ రామో అభిషేక్ష్యతే. తప్పకుండా తిరిగి వస్తాడు. వచ్చి సీతాదేవి ఆయన ఎలాగో భార్యే కాదా పృథ్వీనాథుడు అవుతాడు. అంటే ఈ భూమి కూడా ఆయన భార్యే అవుతుంది. కాదా లక్ష్మీదేవి కూడా ఆయన భార్యే. అందుకని ఇవన్నీ కలిగినటువంటి వాడు నీ కుమారుడు. అందుకని నువ్వు ఏమీ దుఃఖించాల్సిన అవసరం లేదు. దుఃఖజం విసృజత్సు నిష్క్రామంతం ఉదీక్ష్యం అయోధ్యాయాం జన సర్వ శోకవేగ సమాహత. అందుకని వాళ్ళందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు కూడా అందువలన వాడు దుర్లభమైనటువంటి వాడు అన్నటువంటి వాడు అందరూ కూడా వాడు అంత ప్రేమ కలిగినటువంటి వాడు అన్నమాట వాడు. ఇవన్నీ కూడా చెప్పి అందుకని నీతో సమానమైనటువంటి తల్లి ఎవరుంటారు. అందుకని నువ్వు ఏమీ దుఃఖించద్దు, చక్కగా ఉండవలసిందే. మా శోకోదేవి దుఃఖం వా నమే దృశ్యతే అశివం క్షిప్రం దక్షితి పుత్రం త్వం ససీతం సహ లక్ష్మణం. నువ్వు ఇలా శోకించడం అనేటువంటిది శుభమయంగా లేదు, శుభంగా లేదు. అందుకని నువ్వు శోకించొద్దు. వెంటనే తిరిగి వచ్చేస్తారు రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు తిరిగి వచ్చేస్తారు అని చెప్పి ఇలా అన్ని రకాలా చెప్పింది ఆవిడనమాట. చెప్పి ఆవిడని ఓదార్చింది సుమిత్రాదేవి. సరే ఇంక రాముడు ఆ కూడా మహాజనమంతా వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే చెప్పాడు, అయ్యా మీరు నాతో రాకూడదు, మీరందరూ మీలో వృద్ధులు ఉన్నారు, వృద్ధ బ్రాహ్మణులు ఉన్నారు, వీళ్ళందరూ కూడాను, అందుకని మీరందరూ తిరిగి వెళ్ళిపోవాల్సింది అని చెప్పి చెప్తూ తమసా నది ఒడ్డుకి చేరతారు వీళ్ళు. ఇంకా అక్కడి నుంచి వీళ్ళందరినీ కూడా అయోధ్యవాసులందరినీ కూడా వెనక్కి వెళ్ళమంటాడు. వాళ్ళు అప్పుడే తొందరగా వెళ్ళరు. వాళ్ళు కొంతమంది వృద్ధులైనటువంటి వాళ్ళు పంపించేశాడు కొంత వాళ్ళని చెప్పి అంత దూరం రాకూడదని. కానీ ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఆయన్ని వదిలిపెట్టలేక ఇంకా ఆయనతో కూడా వెళుతున్నారు, ఆగట్లేదు వాళ్ళు వీళ్ళందరూ. అందుకని వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళ మంత్రాలు అవి చదివారు, ఇది చేశారు. తర్వాత వీళ్ళందరూ రాముడి యొక్క గుణాలన్నీ చెప్పుకుంటూ ఆయన కూడా వెళ్తున్నారు. వీళ్ళందరూ రాముడి గుణాలు వర్ణించుకుంటూ కూడా వెళ్తున్నారు. అటువంటి వాళ్ళు వీళ్ళందరూ అలా వెళ్ళి తమసా నది ఒడ్డుకి వెళ్ళేప్పటికీ రాత్రి అయింది. వెళితే ఆ రాత్రి అంతా కూడా
రాముడు, లక్ష్మణుడు, సీత, సుమంత్రుడు, వాళ్ళతో పాటు అయోధ్య నుంచి వచ్చినటువంటి వాడు చాలామంది వీళ్ళందరూ కూడా తమసా నది కూడా నిద్రపోయారు. వీళ్ళందరూ కూడా అక్కడ పడుకున్నారు. నిద్రపోవడం ఇద్దరే, లక్ష్మణుడు, సుమంత్రుడు. వాళ్ళు మాత్రం నిద్రపోలేదు. లక్ష్మణుడు, సుమంత్రుడు నిద్రపోలేవాళ్ళు. వాళ్ళు రాత్రి అంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు, ఎంత బాగుందో చూడు లక్ష్మణ, ఈ వనం, ఈ నదులు, ఇవన్నీ ఎంత బాగున్నాయో చూడు, ఇందులో ఉన్నటువంటి పక్షులు అవన్నీ కూడా ఎంత చక్కగా శబ్దం చేస్తున్నాయో చూడు. పాపం మన నగరంలో నాన్నగారు, అమ్మలు, వాళ్ళతో పాటు అయోధ్య వాసులు అందరూ కూడా పాపం వాళ్ళు అక్కడ ఎంతో దుఃఖంతో ఉంటారు. కానీ మనకి ఎంత ఆహ్లాదకరంగా ఈ వనంలో ఇవన్నీ కూడా ఉన్నాయి చూసావా అంటున్నాడు. వాళ్ళు అలా దుఃఖించి వాళ్ళు అందులైపోవడం అనేటువంటి జరగకూడదు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నాడు రాముడు. అని భరత ఖలు ధర్మాత్మా పితరం మాతరం చమే ధర్మార్థకామ సహితేర్ వాక్యేర్ ఆశ్వాసయిష్యతి. అయితే మనం భయపడక్కర్లేదు, రేపటికల్లా భరతుడు వస్తాడు. అందుకని భరతుడు చాలా ధర్మాత్ముడైనటువంటి వాడు. తన యొక్క మాటలతో వాళ్ళిద్దరినీ కూడా సాంత్వనపరుస్తాడు. భరతస్య అనుశత్వం సంచింత్యాహం పునః పునః నానుశోచామి పితరం మాతరం చ మహాభుజ. లక్ష్మణ, మా తండ్రి గారి గురించి కానీ మన అమ్మల గురించి కానీ నేను ఎందుకు ఎక్కువ దుఃఖపట్టలేదంటే భరతుడు ఉన్నాడు కాబట్టి అన్నాడు. రేపటి నుంచి భరతుడు ఉంటాడు. అందువలన మన నాన్నగారి గురించి కానీ మన అమ్మల గురించి కానీ మనం ఎక్కువ దుఃఖపడక్కర్లేదు, మనకేం భయం లేదు. త్వయా కార్యం నరవ్యాఘ్ర మాం అనువ్రజాకృతం అన్వేష్యాహి వైదేహ్య రక్షణార్థం సహాయత. ఓ లక్ష్మణ, నువ్వు నాతో వచ్చి ఎంతటి అద్భుతమైన పని చేసావయ్యా. నన్ను, సీతని, ఎందుకంటే నువ్వు వచ్చి ఉండబోతే ఈ సీతకు కూడా ఎవరుంటారు, చేస్తారనేటువంటిది అసలు నువ్వేమీ లేకుండా మమ్మల్ని ఇద్దరిని చేయడం కోసం ఎలా వచ్చావు నువ్వు? అద్భిరేవ హి సౌమిత్రే వస్యాద్య నిశామి మాం ఏదద్ధిరోచితే మహ్యం వన్యేపి విధేసతి. ఈ అరణ్యంలో చాలా మంచి పళ్ళు గిళ్ళు ఉన్నాయి, కానీ నీ ఆజ్ఞతో, లక్ష్మణుడితో అంటున్నాడు, నీ అనుమతితో ఈ రాత్రికి నేను ఈ నదీ జలం దాగి మాత్రమే ఉంటాను అని చెప్పి అంటున్నాడు లక్ష్మణుడితో. సో స్వాన్ సుమంత్ర సమయ సూర్యే అస్తం సముపాగతే. సూర్యాస్తమయమైంది. సుమంత్రుడు గుర్రాలందరినీ విప్పి రథాన్ని ఎంచి ఆ గుర్రాలకి మేతది వేసి అవన్నీ కూడా చేసి, తర్వాత రామస్య శయనం చక్రే సుమంత్రుడు లక్ష్మణుడు కలిసి రాముడికి పడుకోవడానికి ఆకులు అవన్నీ అక్కడ ఉన్నటువంటి జాగ్రత్త పరిచి సీతారాములకి చేశారు. చేసిన తర్వాత అప్పుడు రాముడికి సీతగారిని ఏర్పాటు చేసి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా అందరూ పడుకున్నారు. జాగ్రత్తో రేవ తాం రాత్రిం సౌమిత్రే ఉదితో రవి. రాత్రి సుమంత్రుడు, లక్ష్మణుడు రాత్రిలో మేలుకుని ఉన్నారు. ఎప్పటిదాకా? ఇంతదాకా సూర్యోదయం అయిందన్నాడు. అంటే సూర్యోదయం దాకా వాళ్ళు ఏం చేస్తున్నారు మేలుకుని అంటే రాముడి గురించి చెప్పుకుంటారు వాళ్ళిద్దరు. రాముడి గుణాలు వర్ణించుకుంటున్నారు. వాళ్ళు ఇంకేమిటి చేసేది? సూతస్య తమసా శీలే రామస్య బ్రువతో గుణాన్. తెల్లవారుతోందనమాట. గోకులాకులతీరాయాస్తవసాయ విదూరత అవసత్తత్ర తాం రాత్రిం రామ ప్రకృతిభిः సహా. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరితో కలిసి రాముడు రాత్రి ఉన్నాడు. ఇంకా తెల్లవారుతోంది. రాముడు ఏం చేశాడంటే ఉత్థాయ చ మహాతేజ ప్రకృతి స్థాని సంయచ అబ్రవీత్ భ్రాతరం రామో లక్ష్మణం పుణ్యలక్షణం. లేచాడు. అందరూ పడుకుని ఉన్నారు. ప్రజలందరూ లక్ష్మణుడితో అంటున్నాడు, అస్మద్యపేక్షాన్ సౌమిత్రే నిర్వ్యపేక్షాన్ గృహేష్వపి వృక్షమూలేషు సంసక్తాన్ పశ్య లక్ష్మణ సాంప్రతం. లక్ష్మణ చూడు, పాపం
ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టొచ్చి మనతో పాటు ఇక్కడ పడుకున్నారు చూసావా వాళ్ళందరూను. అందుకని ఒక పని చేద్దాం, యావదేవతు సంసుప్త తావదేవ వయం లఘు రథమారుహ్య గచ్చామహ అపర్ధానం అకుతో భయం. వాళ్ళ నిద్ర నుంచి లేచే లోపల మనం రథం ఎక్కి వెళ్ళిపోవాలి, అయితే వీళ్ళు మన వదలకుండా మనతో పాటు వచ్చి మనతో పాటు వాళ్ళు ఈ అరణ్యంలో ఈ ఫలమూలాలు తినడం ఏమిటి, పడుకోవడం ఏమిటి బాగోలేదు. అందుకని మనం వాళ్ళు కనిపిస్తూ ఉంటే మనం వదలరు వాళ్ళు. అందుకని వాళ్ళు లేచే లోపల మనం బయలుదేరి వెళ్ళిపోవాలి అని చెప్పాడు లక్ష్మణుడితో. ఈ పౌరులందరూ కూడా పౌరాహ ఆత్మకృత్ దుఃఖాత్ విప్రమోచ నృపాత్మజీ నతు ఖల్వమాన అయోధ్య దుఃఖేన పురవాసిన. అందుకని వీళ్ళందరూ కూడా అయోధ్యలో ఉన్నటువంటి వాళ్ళందరూ మన మీద ఉన్నటువంటి ప్రేమతో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మనం వెళ్ళిపోతే కండి బయలుదేరి అయోధ్యకి వెళ్తారు, లేకపోతే ఎంత ఇబ్బంది వాళ్ళకి అని అన్నాడు. అంటే అప్పుడు లక్ష్మణ్ అన్నాడు, అన్న నువ్వు చెప్పింది నిజమే, మనం అలా చేయాల్సిందేను అని సుమంత్రుడితో, అయ్యా రథం వెంటనే సిద్ధం చేసి చప్పుడు కాకుండా మనం వెళ్ళిపోతాం ఇక్కడే అన్నాడు. పాపం సూతస్తతస్సంత్వరిత తొందరగా స్యందనం తైర్హయోత్తమై యోజయిత్వాద రామస్య ప్రాంజలి ప్రత్యవేత్ అయం యుక్తో మహాబాహో రథస్థే రజనామర త్వరయా ఆరోహ భద్రంతే ససీత లక్ష్మణ. వాడు వెంటనే రథం సిద్ధం చేశాడు, ఆ గుర్రాలన్నింటి కట్టి, అయ్యా రథం సిద్ధంగా ఉంది, ఇక మీరు ముగ్గురు ఎక్కేసేయండి బయలుదేరడమే అన్నాడు. సంతీర్య మహాబాహు శ్రీమాన్ శివం అకంటకం ప్రాపద్యత మహామార్గం అభయం భయదర్శినాం. అందువలన ఏమీ భయం లేకుండా ఉన్నటువంటి విధంగా చేస్తూ ఆయన మోహనార్థంతు పౌరాణాం సూతం రామో బ్రవీద్వజ ఉదముఖ ప్రియాహిత్వం రథమారుహ్య సారథే ముహూర్తం త్వరితం గత్వా నివర్తయ రథం పునః. రాముడు అప్పుడప్పుడు కొన్ని చిన్న ట్రిక్స్ చేస్తూ ఉంటాడు. యథా విద్యు పౌరామాం తథా కురు సమాహిత. ఏం చెప్పాడంటే, ఓ సుమంత్ర, నువ్వు త్వరగా ఉదంముఖ ఉత్తరం వైపుకి తిప్పి రథాన్ని చాలా వేగంగా పోనిచ్చేసి కొంచెంసేపు అవగానే మళ్ళీ రథాన్ని అడ్మక్కడిని తిప్పి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చాయి. ఈ రాబోలు వాళ్ళందరూ మనం వెళ్ళిపోయామని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు అని చెప్పాడు. అప్పుడు అలాగే చేశాడు రథాన్ని ఆయన చెప్పినట్టుగాను చేసి అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అంటే అలా వచ్చి మళ్ళీ ఇటు పూర్వముఖం వైపు వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత బాగా తెల్లవారిన తర్వాత లేచారు వీళ్ళు జనులంతా. లేచి రాముడు సీత వీళ్ళెవరు కనబడలేదు, చాలా బాధపడ్డారు వీళ్ళందరూ. ఈ నిరాశ, మనం ఎలా వెళతాం తిరిగి? రాముడిని సీతని లక్ష్మణ్ణి ఒకసారి కూడా మళ్ళీ చూడలేకపోయామే. వాళ్ళు రాత్రి పడుకున్నాం, మనం నిద్రపోయాం మన దుంపదేగా, వాళ్ళని చూడలేకపోయాం. పొద్దున వాళ్ళు వెళ్ళే ముందు ఒకసారి దర్శనం చేసుకోవడం కూడా మనకు అవ్వలేదు. ఎంత దుర్భాగ్యం మనం అని వాళ్ళే పాపం చాలా బాధపడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఇలా ఇంకా చివరికి ఏం చేసేది లేక వాళ్ళు తిరిగి వెళ్ళేప్పటికీ నగరవాసులైనటువంటి స్త్రీలు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క భార్యలు వీళ్ళు ఏమిటి మీరు వెనక్కి తిరిగి వచ్చారు రాముడిని వాళ్ళని వదిలేసి అంటున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రాముడి దర్శనం చేసుకోకుండా, రాముడితో కూడా వెళ్లకుండా, రాముడి దర్శనం చేసుకోకుండా మీరు తిరిగి వచ్చారా? కింను తేషాం గృహై కార్యం కిం దారై కిం ధనేనవా. ఇక్కడ ఏం పని ఉంది మనకి ఇక్కడ? పుత్రైర్వాపి సుఖైర్వాపి ఏన పశ్యంతి రాఘవం. రాముడిని చూడకుండా ఉన్నటువంటిది మనకి సుఖమే ఉంది, మనకి ఇక్కడ పనే ఉంది, ఇంక ఏం చేస్తాం మనం ఇక్కడ అంటున్నారు వీళ్ళందరూ కూడా. అసలు పొయ్యి కూడా వెలిగించలేదు అసలు వాళ్ళు. అలా ఉన్నారు వాళ్ళు పాపం. వీళ్ళందరూ వచ్చేస్తే ఏంటి మీరు అలా వచ్చేసారు, వాళ్ళని అడవిలో వదిలిపెట్టేసి అంటున్నారు. పైగా వాళ్ళని భర్తలు, వాళ్ళని కొడుకులు భర్తలు వాళ్ళు వెళ్ళారు కదా, వీళ్ళందరూ కూడా
వాళ్ళని అలా వదిలేసి వచ్చారా అరణ్యంలో అంటే పాపం ఏం చేస్తారు, వాళ్ళు కనబడకుండా వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళందరూ రకరకాలుగా పాపం చాలా బాధపడుతున్నారు, వాళ్ళు శోకంతో ఉండిపోయారు వాళ్ళందరూ. అలాగా సరే, ఇంకా రాముడు వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు అందరూ కూడా ఏమిటంటే, ఇంకా మన రాజుగారు ఎంతకాలం ఉంటాడు, రాముడు కనపడకుండా వెళ్ళిపోతే ఉంటాడు ఆయన. అందుకని ఈ కైకేయి ఇక ఆవిడే ఉంటుంది ఇక్కడ, ఇక మనం ఇక్కడ ఉండడం ఎందుకు అయోధ్యలో అంటున్నారు స్త్రీలందరూ. ఇంకా అక్కడ రాముడు లక్ష్మణుడు వాళ్ళు రథంలో వెళ్తున్నారు కదా, వాళ్ళు కొన్ని పల్లెలు దాటుకుంటూ వెళ్తున్నారు. ఆ పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాముడు లక్ష్మణుడు సీత వాళ్ళు వెళ్తుంటే వాళ్ళు చూశారు అక్కడ. చూసి పూర్ణచంద్రానన శ్యామో గూఢచతురింద్రమ ఆజానుబాహు పద్మాక్షో రామో లక్ష్మణ పూర్వజ పూర్వాభిభాషి మధుర సత్యవాసి హజవాది మహాబల సౌమ్య సర్వలోక చంద్రవత్ ప్రియదర్శని, ఈ గుణాలన్నీ వర్ణించుకుంటున్నారు వాళ్ళు అని మళ్ళీ వాళ్ళు కూడా చూస్తున్నారన్నమాట. అలాగా ఇంకా రాముడు ఆ గ్రామాలు దాటి వెళ్తున్నారు కదా, అంటే కోసల రాజ్యం యొక్క గ్రామాలని దాటి వెళ్తున్నారు వాళ్ళు. వెళ్ళి అక్కడ క్రమంగా ఈ పల్లెలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళి అక్కడ వేదశృతి అనేటువంటివి దాదా గోమతి స్యందిక అనేటువంటి నదులు ఉన్నాయి అక్కడ. ఆ నదుల యొక్క ఒడ్డుకి బయలుదేరి వెళ్ళారు. అక్కడ రాముడు సుమంతుడితో కొన్ని మాటలు చెప్తాడు. అక్కడికి ఎలా వెళ్ళారు, సుమంతుడితో ఏం చెప్తారు అనేటువంటిది ఇక్కడ. అక్కడ కూడా చిన్న చిన్న గ్రామాల మధ్యలో నుంచి వెళుతుంటే అక్కడ కూడా వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళు అంటున్నారట, ఈ కైకేయికి ఏం పోయే కాలం వచ్చింది, వీళ్ళలా పంపించా అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది అనమాట. అక్కడ గ్రామాలు అన్ని చోట్ల మొత్తం రాజ్యం అంతా తెలిసిపోయింది. కైకేయి అడిగింది, వీళ్ళని పంపించేసారనేటువంటి విషయం తెలిసిపోయి వీళ్ళు ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడ వీళ్ళు చెవిలో పడుతున్నాయి. ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడాను వాళ్ళు వీళ్ళని చూసి ఆహా, కామవశంలో పడి రాజుగారు ఎంత ఘోరమైన పని చేశాడు, ఆ పాపాత్మరాలైనటువంటి ఆవిడ చెప్పినటువంటి దాన్ని విని ఇంత ఘోరమైనటువంటిది, ఇంత నిష్ఠూరంగా వీళ్ళందరినీ పంపించేశాడు, ఇటువంటి వాడిని ఇటువంటి అని చెప్పేసి ఆ సీత పాపం ఎంత కోమలమైనటువంటిది, ఆవిడని కూడా అడవికి పంపించేశారు. ఇలాగా చెప్పుకుంటున్నారు వాళ్ళందరూ చిన్న చిన్న ఊళ్ళలో. అలా వింటూ ముందుకెళ్ళారు. వెళితే అక్కడ వేదశృతి అనేటువంటి ఒక నది ఉంది. అది ఆ నది చక్కగా చల్లగా ఉన్నటువంటి నీళ్ళతో ఉన్నటువంటిది. ఆ నదిని దాటారు వాళ్ళు. దాటి దక్షిణ వైపు తిరిగారు వాళ్ళు. గత్వాత్ శుచిరం కాలం తత సీతవహాం నదీం గోమతీం గోయుతాను ఉపారమత్ సాగర సంగమం. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత గోమతీ నది ఉంది. ఆ గోమతీ నది సముద్రంలో కలిసేటువంటి సంగమం ఉంది అక్కడ దగ్గరలో. ఆ గోమతీ నది అనేటువంటి ఎందుకు వచ్చిందంటే ఎక్కువ చాలా గోవులు ఆ నది దగ్గర ఉంటాయన్నమాట. ఆ గోమతీ నదిని కూడా వాళ్ళు దాటారు. శీఘ్రమైనటువంటి వేగంగా వెళుతూ అక్కడ అది కూడా దాటారు. ఆ తర్వాత స్యందిక అనేటువంటి ఒక నది ఉంది. ఆ నది కూడా వాళ్ళు దాటారు. సమహీం మనుజారాజ్ఞ దత్తాం ఇక్ష్వాకవే పుర స్ఫీతాం రాష్ట్రవృతాం రామో వైదేహీం అనుదర్శయత్. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి విధంగా ఉంది. అక్కడ ధనధాన్యాలతో మంచి దీనిగా ఉన్నటువంటి ఆ ప్రదేశం చాలా బాగుంది. అక్కడ చూపించి సీతతో చెప్పాడనమాట, ఇది పూర్వం మనువు ఇక్ష్వాకుకి ఇచ్చినటువంటి ప్రదేశం ఇది అని చెప్పి అక్కడ చెప్పాడు. చెప్పి ఈ విధంగా చెప్తూ అప్పుడు
సుమంత్రుడితో కొన్ని విషయాలు చెప్తాడు. ఆ సుమంత్రుడితో ఏం చెప్తాడో, ఆ తర్వాత వాళ్ళు ముందుకు ఎలా వెళ్తారనేటువంటిది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడి నుంచి కూడా చాలా వర్ణనలు ఉంటాయి మనకి. అసలు అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు, వాటి వర్ణనలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూడలేము, వినలేము. అటువంటి వర్ణనలు, అద్భుతమైనటువంటి వర్ణనలు. ఇవన్నీ కూడా మనకి చాలా సంవత్సరాలు ఈ రామాయణం మనకు చెప్పినటువంటి మాస్టర్ గారు ఈ వాల్మీకి రామాయణం మూలంగా తీసుకుని దానికి అనువాదం చేసినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి రామాయణం ఆయన కూడా ఇంత అద్భుతంగా వర్ణించారు రామాయణ కల్పవృక్షంలో. అది మనకు చాలా సంవత్సరాలు మాస్టర్ గారు మన రామాయణంలో చెప్పారు. మా చిన్నప్పుడు గుంటూరులో కూడా ఈ రామాయణం అనేటువంటి చాలా చోట్ల చెప్పడం జరిగింది. మా పూజ్య సోదరుడు పున్నయ్య శాస్త్రి గారు ఇవన్నీ కూడా మాస్టర్ గారు చెప్పినటువంటివి ఎలా చెప్పారు ఇవన్నిటి కూడా అదృష్టవశాత్తు ఆయన రామాయణ కథా సుధా స్రవంతి అని చెప్పి ఒక గ్రంథాలుగా ఆయన తయారు చేయడం కూడా జరిగింది. అందుకని ఇక్కడి నుంచి రమణీయమైనటువంటి విధంగా ఉంటుంది. వనవాసంలోకి వెళ్తామంటే ఇంకా మనం అయోధ్యకాండలోనే ఉన్నాం. ఈ అయోధ్యకాండ అనేటువంటిది భరతుడు తిరిగి వచ్చి అక్కడ రాజుగారు చేసి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇవంతా కూడా అయోధ్యకాండలోనే ఉంటుంది. ఆ తర్వాత అరణ్యకాండలోకి వెళదాం. అందుకని ఇవన్నీ కూడా మనం వరసని చెప్పుకుంటాం. వాసుదేవ 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 వాసుదేవ.